ఇష్టకామేశ్వరి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గత 10 సంవత్సరాల నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులుగాంచిన ప్రముఖ ఆస్ట్రాలజర్, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు గారు. వీరు ముఖ లక్షణాలు, హస్తరేఖలు, పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం చెప్పగలరు. శత్రుపీడలు, వాస్తులోపాలు, వివాహ ఆలస్యం, ఆరోగ్య సమస్యలకు, ధన నిలకడ లేకపోవటం, కుటుంబ కలహాలు, ఇంకా అనేక గృహ ఇబ్బందులకు అత్యంత శక్తివంతమైన అష్టదిగ్బంధన చేయబడును మరియు యంత్రాలు ఇవ్వబడును. కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు సత్వరంగా శాంతి పూజల ద్వారా పరిష్కారం చేయబడును. దాంపత్య జీవితంలో కలహాలు రావటం, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవటం, సంతానం కలక్కపోవటం, ప్రేమ, పెళ్లి వంటి సమస్యలకు జ్యోతిష్యం ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. శ్రీ ఇష్టకామేశ్వరి జ్యోతిష్యాలయం. గురు. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక మంచి కలర్ఫుల్ వ్లాగ్ అండి, చాలా బాగుంటుంది. ఇంకా అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక వీడియోని నేను మీకు ఈరోజు చూపిస్తానన్నమాట. వీడియో ఎడిట్ చేద్దామన్నప్పుడే ఈ మదిహాకు తుమ్ములు వస్తాయి, దగ్గులు వస్తాయి, ఏడుపు వస్తుంది, ఏమేమో వస్తాయన్నమాట. సో వ్లాగ్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూస్తానే అర్థమైపోయి ఉంటుందండి. నేను ఒక చిన్న షాపింగ్ చేస్తున్నాను. ఏంటంటే కనుక చిన్న ఫంక్షన్ ఉందండి. నా చిన్నప్పటి ఫ్రెండ్, 6th క్లాస్ ఫ్రెండ్ అనమాట. ఆ అమ్మాయి ఇల్లు కట్టుకుంది, గృహప్రవేశానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిందనమాట. సో మా ఊర్లోనే ఉంటారండి వాళ్ళు కూడా. అందుకనేసి ఇంకా గిఫ్ట్ తీసుకెళ్దామనేసి, ఏం తీసుకెళ్తే బాగుంటుందనేసి ఇక్కడ చూస్తూ ఉన్నాను. అంటే ఐడియా వచ్చేసి ఏదైనా దేవుడిది ఫ్రేమ్ తీసుకెళ్తే బాగుంటుంది కదా, మనసులో కోరికల్ని కోరుకుంటే వాళ్ళకి తీరుతాయి కదా అనేసి, దేవుడిని ఇచ్చినట్లు ఉంటుంది కదా అనేసి ఇక్కడ నేను చూస్తున్నాను. ఫస్ట్ ఏమో ఇంట్లో వచ్చేసి వినాయకుడిని తీసుకెళ్దామనేసి ఇక్కడికి వెళ్ళానమాట. బట్ వెళ్తే కనుక చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి షాప్లో. వినాయకుడిది, అలాగే శ్రీకృష్ణుడిది, అలాగే వెంకటేశ్వర స్వామిది, ఇంకా ఇలా రకరకాల సాయిబాబా గారిది అట్లంతా కూడా ఉన్నాయన్నమాట. నాకు ఏది తీసుకోవాలో అర్థం కాలేదండి. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలాగే లాస్ట్కి వినాయకుడినే తీసుకుందాం అనేసి డిసైడ్ అయిపోయాను. వినాయకుడిలో కూడా 2 నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్. ఆ రెండింటిలో ఏది తీసుకోవాలనేసి చాలా కన్ఫ్యూజ్ అనమాట. సో ఇది తీసుకోనా అది తీసుకోనా అని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సైడ్కి, అది ఫస్ట్ నాకు బాగా నచ్చిందనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొకటి నేను చూస్తున్నాను చూడండి, ఇది కూడా పిచ్చిగా నచ్చేసింది. ఇది బాగా క్లాస్గా ఉందన్నమాట, చూడటానికి కూడా చాలా బాగా స్టాండర్డ్గా బాగుంది. బట్ ఫస్ట్ చూసింది వచ్చేసి డిఫరెంట్గా ఉంది, స్టైలిష్గా ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా. ఇంకొకటి వచ్చేసి నేను చూసాను, ఆరెంజ్ కలర్ వస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. ఇక్కడ నేను మీకు దేవుడు ఫ్రేమ్ చూపించాలనేసి పైన అట్టం చూపిస్తున్నాను, మళ్ళీ మర్చిపోయి ఓపెన్ చేశానులేండి. ఫైనల్గా అయితే కనుక ఆరెంజ్ కలర్లోది కొంచెం డిఫరెంట్గా ఉండేది, అదే తీసుకున్నాను అనమాట. సో లాస్ట్కి తీసేసుకొని ఇంకా ఇక్కడ ప్యాక్ చేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. వీళ్ళు ప్యాక్ చేసేది చూసే ఫస్ట్ నేను షాక్ అయ్యానమాట. సో చూడండి, అది కట్ చేస్తారేమో అనుకున్నాను, లేదండి ఒక్కసారి అలా అనేసరికి అది రింగుల్లాగా తిరిగిపోయింది అనమాట. ఎంత డిఫరెంట్గా వచ్చింది కదా. సో మీకు చూపించాలనేసి ఇక్కడ నేను షూట్ చేశానండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను టక్క రెడీ అయిపోతున్నాను. ఇంకా నాకు చాలా లేట్ అయిపోయిందండి అప్పటికి. ఎందుకంటే పొద్దున్నేనే ఇంకా ఆదిల్కి స్నానం చేపిద్దామని అన్నీ రెడీ చేసుకున్నానా, ఆ టైంకి కరెక్ట్గా ఆదిల్ కింద పడిపోయాడు అనమాట. స్టెప్స్ పైన నుంచి కింద పడ్డాడు, అంటే కొంచెం దొల్లుకుంటూ వచ్చాడనమాట. ఒక 4-5 స్టెప్స్ పైన నుంచి కిందికి దొల్లుకుంటూ వచ్చాడనమాట. ఇంకా వాడిని సదమా ఇచ్చి, వాడిని కూల్ చేసి, వాడు ఓకే అన్న తర్వాత వాడికి స్నానం చేపించి, ఆ తర్వాత నేను స్నానం చేసి ఇంకా షాపింగ్ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయిందనమాట. సరేలే ఇప్పుడు ఇంకా ఫ్యాషన్ జెల్ వేసుకుంటూ ఉంటే టైం అసలు సరిపోదు, పైగా వెళ్ళడమే లేట్గా వెళ్తున్నాము, బాగోదు అనేసి ఇంక ఇక్కడ టకటగా అలా రెడీ అయిపోయాను అనమాట. శారీ కట్టేసుకున్నాను, పెద్దగా జ్యువెలరీ కూడా ఏం పెట్టుకోలేదండి, నల్లపూసలు మాత్రమే వేసుకున్నాను, ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, ఒక సింపుల్గా బ్యాంగిల్స్ వేసుకున్నాను, ఇంకా బుర్కా వేసుకునేసి టక్క రెడీ అయ్యేసి ఇక్కడ వెళ్ళిపోతున్నాం అనమాట ఆటోలో. సో ఆటోలో వెళ్ళినప్పటి నుంచి మా ఫ్రెండ్ మళ్ళీ కాల్, ఇంకెప్పుడు ఆశ నువ్వు వచ్చేది, మన ఫ్రెండ్ వచ్చింది తొందరగా రా అని చెప్పి పిలిచింది అనమాట. సో అది నాకు ఒక సర్ప్రైజ్ అనమాట, షాక్. నాకు తెలియదు ఇంకో మా ఫ్రెండ్ కూడా వస్తుందనేసి.
ఇక్కడ ఆటోలో సడన్గా నాకు కాల్లో చెప్పిందనమాట, అమ్మాయి కూడా వచ్చింది, రా నువ్వే లేట్ ఇంకా అనేసి. ఇంక సరేలే వస్తున్నానులే అని చెప్పి ఇక్కడ వెళ్ళాను. మదిహాని అయితే ఒళ్ళో పడుకోబెట్టుకున్నానండి. సిసింద్రి డ్రెస్ వేశాను, చాలా బాగా అనిపించింది మదిహా కూడా. మీకు చూపిస్తానులేండి. ఆ అమ్మాయికి ఒక క్లిప్ తీద్దాం అనుకున్నా, బట్ టెన్షన్గా హడావిడిలో అయితే కనుక నేను తీయలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఒక ఎక్స్పెక్ట్ చేయని క్లిప్ చూపిస్తాను కదండి. హౌస్ అండి, మా ఫ్రెండ్ హౌస్ ఎంత బాగా కట్టుకుందంటే చూసి నాకే ఈర్ష్య పుట్టిందండి. ఎంత బాగా కట్టుకుంది పిల్ల, అసలు ఎవరిచ్చారు ఇంత మంచి ప్లాన్, నేను ఎప్పుడు కట్టుకుంటా అనేసి అనిపించింది. ఇప్పుడు ఆ హౌస్ని మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. హౌస్ మొత్తం కూడా మీరు చూస్తూ ఉండండి. తర్వాత వచ్చి నేను మాట్లాడతాను, ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను, బాగుంటుంది. సో చాలా అయితే బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది కూడాను. సో చూడండి, మళ్ళీ మాట్లాడతాను, ఓకేనా.
సో చూసారు కదండి ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది నాకైతే కనుక. ముందర కాంపౌండ్ ఉంటుంది కదండి, అక్కడంతా కూడా షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ జనాలు చాలామంది కూర్చొని ఉన్నారు. మీకు తెలుసు కదండి, జనాలు ఎవరైనా ఉంటే కనుక నాకు వీడియో షూట్ చేయడం ఇష్టం ఉండదు అనేసి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే అనవసరంగా ఎందుకులే అనేసి నేను షూట్ చేయలేదన్నమాట. సో ఇక్కడైతే కనుక లాస్ట్కి మేము భోజనాల దగ్గర కూర్చున్నాము. చాలామంది ఉన్నారండి, బట్ మాకు మాత్రమే మేము షూట్ చేసుకున్నాము. ఆదిల్ కూడా నా పక్కనే కూర్చొని ఉన్నాడు. ఇల్లు చూసి నా కొడుకు కూతురు ఏమన్నారో తెలుసా అండి, అమ్మ మన ఇల్లు ఇప్పుడుండే ఇల్లు ఖాళీ చేసేద్దాము, మనం ఇంట్లోకి వచ్చేద్దామా, ఇల్లు భలే బాగుందమ్మా అని చెప్పి అన్నారనమాట. నేను అన్నాను ఇక్కడ వాళ్ళు బాడగలకి ఇచ్చేదానికి కాదు కట్టుకుంది, వాళ్ళే సొంతంగా ఉండేదానికి రా అని చెప్పి ఇలా చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాను అనమాట. అసలు మా పిల్లల ఆలోచనలకి ఒక్కొక్కసారి నాకు షాక్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఎవరో అన్నారు చూడండి, సొంత ఇల్లు ఉంటే కనుక ఒకే ఇంట్లో ఉండాలి, అదే బాడిగిల్లు అనుకోండి నచ్చినప్పుడు నచ్చిన ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉండొచ్చు. సొంతంగా ఉంటే ఒకటే ఉంటుంది, బాడిగలకు ఉంటే ఎన్ని కావాలన్నా ఉంటాయి మనకు అన్నట్టుగా నాకు అది గుర్తొచ్చింది. అట్లా నేనైతే కనుక ఇంకా ఈ ఇల్లు నుంచి మారేది లేదండి. ఈ పిల్లకి ఇప్పుడే ఏడుపు వచ్చింది. క్యామా అనే సారీ ఇంకా మాట్లాడండిలే. ఈ పిల్లకి ఈర్ష్య పుడుతుందో ఏమో, నాతో మాట్లాడుకుంటా మొబైల్లో మాట్లాడుకుంటాను ఏంది నువ్వు పిచ్చిదానిలాగా అనేసి. ఓ సో అతియా చల్ 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 జంగికి నువ్వు మాట్లాడతావా వీడియోలో? మాట్లాడు. చూడండి అట్లా మాటలు చెప్తా ఉందండి ఇప్పుడు మదిహ అయితే కనుక. అంటుంది, అంటుంది. చూసారా, ఈ పిల్లతో మాట్లాడాలా, ఈ పిల్ల వైపే చూడాలనేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఈ పిల్లకి. సో ఇక్కడ మా వీడియోస్ అయితే కనుక ఇంకా భోజనాలు కంప్లీట్ అయ్యాయండి. ఆదిల్ని కూడా చూపిస్తున్నాను చూడండి. సో వాడు కూడా కూర్చొని తింటాను. వాళ్ళ కళ్ళనంతా కూడా ఎప్పుడు బ్యాక్ సైడే ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలో ఏంటంటే చూడండి అక్కడ వాటర్ మొత్తం ఉంటుందండి. మా ఊర్లో చెరువు ఉంటుందిలేండి, అదనమాట. సో అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఫొటోస్ తీసుకుందాం అనేసి పిచ్చ ఆశగా ఉందండి వాళ్ళకి. ఇక్కడ సన ఏంటంటే టెర్రస్ పైకి వెళ్ళి ఆ వీడియో మొత్తం షూట్ చేసుకొచ్చిందనమాట. సో ఆ విధంగా మొత్తం కూడా మాకు గృహప్రవేశం అయిపోయింది. వచ్చేసాను ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత నాకు కష్టాలు చూస్తే కనుక మీరు నవ్వేస్తారు ఖచ్చితంగా. అవసరమా నీకు అంటారనమాట. అందుకే ఈ వీడియోలో మాత్రం అస్సలు యాడ్ చేయదలుచుకోలేదు నా పరిస్థితిని. ఇక్కడ ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ 2-3 అట్లా అయిపోయిందండి టైము. అప్పటికే పాపకి తలకి ఆయిల్ పెట్టలేదు. అందుకోసం ఇంటికి వచ్చిన వెంటనే ఆయిల్ పెడుతున్నాను అనమాట. మదిహా ఏమో డీప్ స్లీప్ అనమాట. అస్సలు ఎంత డిస్టర్బ్ చేసినా కూడా అస్సలు లేవలేదనమాట, బాగా పడుకునే ఉంది. అక్కడ కూడా అంతే అండి, భోజనాల దగ్గర కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పాపను ఎత్తుకొని ఉంది. తర్వాత నేను తినేసి వచ్చి మళ్ళీ తీసుకున్నాను అనమాట. సో మాకు గృహప్రవేశం అప్పుడు నేను గిఫ్ట్ తీసుకెళ్ళాను కదా, మా ఫ్రెండ్ కూడా ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్, అలాగే అది ఏమంటారు ఆకులు ఒక్కలు అవి ఇచ్చిందనమాట. ఇంక ఇంటికి వెళ్ళి తినండి అనేసి కొంచెం మిక్చర్ లడ్డు అలాంటిది కూడా ఇచ్చిందిలేండి. బట్ ఆ బ్లౌజ్ అయితే నేను కుట్టించుకోనండి, ఎందుకంటే నేను అవి పెద్దగా యూజ్ చేయను అనమాట. శారీలో లోటువే కట్టుకుంటూ ఉంటాను. అందుకోసమే నేను ఎలాగో కట్టుకోను కదా, ఎందుకు లేదు అనేసి ఆ బ్లౌజ్ అలాగే పక్కన పెట్టేశాను అనమాట, నా శారీస్లో అలా పెట్టకుండా. సనా వచ్చి మదిహా వైపు చూస్తే నేను మీతో మాట్లాడుతున్నానా, ఈ పిల్ల ఏంటంటే నాతోనే మాట్లాడుతుంది మా అమ్మ అనుకునేసి ఇక్కడ అని చెప్పి నవ్వుకుంటా ఉందన్నమాట. నాకైతే తల ఫుల్గా నొప్పి వచ్చేసిందండి ఆ రోజు అయితే కనుక. సో అందుకోసమే హెయిర్ మొత్తం అలా లూజ్గా ఉంది కదా. మెయిన్ రీజన్ ఏంటంటే నాకు దిష్టి తగిలిందండి. నేను మీతో చెప్పడం మర్చిపోయాను. ఈ మదిహా వైపు చూసుకుంటా ఫ్యాన్సీ స్టోర్కి అలాగే కొంచెం లూజ్ హెయిర్ వదిలేసి పోయాను కదా షాపింగ్ చేద్దామనేసి. అక్కడ ఎవరికల్లో నా నెత్తిన పడినట్టున్నాయి. నిజంగా అంటాం కానీ దిష్టిలు అవి ఇవి ఏమున్నాయి బా ఈ కాలంలో అని అనుకుంటారు. బట్ ఖచ్చితంగా 100% దిష్టి ఇలాంటివి ఉన్నాయండి. ఎవరికల్లా అయినా సరే మన వైపున బ్యాడ్గా పడ్డాయనుకోండి, ఖచ్చితంగా మనకు తలనొప్పి రావటమో, వామిటింగ్స్ అవ్వటమో, ఫీవర్ రావటమో ఏదో ఒకటి జరుగుతుంది. సో అందుకోసమే నాకు ఈరోజు ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టించి బాగా అర్థమైంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరికి మనం కనిపించకపోవడమే బెస్ట్ అనేసి. బట్ ఏంటంటే హడావిడిలో ఏం కాదులే అనేసి వెళ్ళిపోతామా, దానికి తగ్గట్టు అనుభవించాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ నాకైతే కనుక
తల విపరీతంగా నొస్తూ ఉందండి. సో అందుకోసమే ఇంకా శారీని కనుక అలాగే పెట్టేశాను అనుకోండి, మా పిల్లలిద్దరు కూడా దాంతో ఏమంటారు టెంట్ వేసుకొని ఆడుకుంటారనమాట. అందుకే ఏ మామూలు శారీస్ అన్నా టెంట్ వేసుకుంటే ఇబ్బంది లేదు, వీటిని కనుక టెంట్లు వేసారనుకోండి దీన్ని ఇంకోసారి కట్టుకోలేమనేసి ఇక్కడ ఒకవైపున తలనొప్పి వస్తూ ఉన్నా కానీ ఒకవైపున ఎలాగో అలాగా మడత పెట్టేశాను. ఇంకా ఆ లోపల మా హెల్పర్ కూడా వచ్చిందిలేండి ఇంటికి. కొన్ని గిన్నెలు ఉంటే కడుగుతూ ఉందన్నమాట ఆమె. నేను ఆమెతో మాటలు చెప్పుకుంటా ఇలా కడుగుతూ అవన్నీ ఎత్తిపెట్టుకుంటా ఉన్నానా. ఇంకా ఆమె కూడా ఈరోజు ఏంటంటే మా హెల్పర్కి శాలరీ ఇచ్చే రోజు అండి. ఎలాగో నాకు దగ్గర బ్లౌజ్ ఎక్స్ట్రా ఉంది కదా, మా ఫ్రెండ్ ఇచ్చింది, నేను ఎలాగో కట్టుకోను. అమ్మకి ఆల్రెడీ కొన్ని ఇచ్చాను వేరేటివి ఉంటే ఇంట్లో, ఇంకా ఇదైనా మా హెల్పర్కి ఇద్దాంలే. ఆమె ఏంటంటే ఎక్కువగా ఇలాంటి బ్లౌజులు కుట్టించుకొని వేసుకుంటుందండి, చాలా మంచి లుక్ వస్తుందన్నమాట తనకి. అందుకే ఇది కూడా నువ్వే కుట్టించుకోలే అక్క అని చెప్పేసి ఆ బ్లౌజ్ని ఆకు ఒక్కల్ని అలాగే శాలరీని కూడా ఈరోజు ఇచ్చాను. అక్క ఏంటంటే నేను ఆకులు తిననక్క ఎందుకు వేస్ట్లే అని చెప్పింది అనమాట. సరేలే ఇవ్వు, నేను ఎవరైతే మా బజార్లో వేరే అవ్వు ఉంది తింటుందండి, ఆమెకి ఇస్తానులే అని చెప్పి తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే పొద్దున్ననే దోసకనేసి రైస్ నానబెట్టానండి. అలాగే ఉంటే కనుక అవి ఇంకా చెడిపోతాయి కదా అనేసి ఇంక ఇక్కడ మిషన్కి తీసుకెళ్తున్నాను అనమాట. మొత్తం కూడా రెడీ చేసేసి ఒకవైపు తలనొప్పి ఉంది, కాళ్ళు లాగేస్తాను అండి, అయినా కూడా ఇంకా తప్పదు కదండి, మనం చేసుకోకపోతే కనుక అవి చెడిపోతాయి. పైగా చేస్తే కనుక కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లలు బాగా తింటారు కదా అనేసి ఆ తలనొప్పిని, ఆ కాళ్ళ నొప్పుల్ని, ఒళ్ళు నొప్పుల్ని అన్నిటినీ భరిస్తూనే ఇక్కడ చిన్నగా నెమ్మదిగా చేసుకుంటా ఉన్నానన్నమాట. కొంతమంది నాకు అడుగుతూ ఉంటారు, సిస్టర్ మాకు కూడా ఎవ్వరు లేరు, మేము ఎలా చేసుకోవాలో చెప్పండి అనేసి. ఖచ్చితంగా షేర్ చేస్తానండి, కాకపోతే ఈరోజు కుదరలేదు, వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. ఓకేనా, ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా బియ్యం ఆడించేదానికి వెళ్తున్నానండి. బాయ్ ఫ్రెండ్స్. ఎక్కువ మాట్లాడితే వీడియో లెంత్ అయిపోతుంది. ఖచ్చితంగా వీడియోలో నాకు కామెంట్లో చెప్పండి ఇల్లు ఎలా ఉందనేసి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.